ఆస్తి మొత్తం భూమికి వచ్చేలా కేపీ శరత్చంద్రను రెచ్చగొడతాడు. అప్పుడు శరత్చంద్ర వెంటనే భూమికి ఆస్తి రాసిస్తానని మాట ఇచ్చేస్తాడు. అపూర్వ నక్షత్ర షాక్ అయిపోతారు. ఎలాగైనా భూమి పేరిట ఈ ఆస్తి మొత్తం పోతే ఆ తర్వాత నేను చిప్ప పట్టుకోవాల్సి వస్తుందని అపూర్వ కొమ్మని నరకకుండా ఏకంగా మొదల్నే నరికేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కేపీ భూమి దగ్గరికి వెళ్ళి నిజాన్ని చెప్పేస్తాడు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు మామయ్య? నాన్నను కాపాడుకోవాలి కదా అన్న తర్వాత మీ నాన్న నీ మాట చెప్తేనే వినలేదు, నా మాట వింటాడా? నా మీద కోపంగా ఉన్నాడు. చెల్లెలు భర్త కదా అని చెప్పేసి ఊరుకుంటున్నాడు. ఎలాగైనా సరే మీ నాన్నను కాపాడుకోవాలమ్మా, లేకుంటే అపూర్వ చేతిలో మీ నాన్న ప్రాణాలు పోయినా కూడా దిక్కులేదమ్మా, ఎలాగైనా సరే అని అన్న తర్వాత మరి పదండి మామయ్య బయలుదేరదామని చెప్పేసి భూమి అంటుంది. మరోవైపు ఇక ఆ గ్లాసులలో వెంటనే పెరాలసిస్ వచ్చేలా టాబ్లెట్స్ వేస్తుంది. అంటే పక్షవాత కింద మొత్తం పడిపోయేలా మొదలనే నరకాలని చెప్పేసి అపూర్వ మందు గ్లాసులో టాబ్లెట్స్ వేసుకొని ఈలోపు శరత్చంద్ర కేపీ మాటలు గుర్తు చేసుకుంటూ ఆస్తి మొత్తం నువ్వే అనుభవిస్తున్నావు, ఇది భూమిది అని ఆ మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. వెంటనే అదే సమయానికి నాకు తెలుసు బావా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఖచ్చితంగా భూమికి ఆస్తి రాయాలని చెప్పేసి ఆలోచిస్తున్నావని నాకు బాగా తెలుసు అనే విధంగా బావా అని చెప్పేసి వెంటనే మందు గ్లాస్ పట్టుకొని శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. అటు నక్షత్ర స్నాక్స్ పట్టుకొని వస్తుంది. ఏంటి బావా ఆ కేపీ మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నావా? వాడి మాటలు పట్టించుకోకు బావా అని అంటుండగా, లేదా పూర్వ ఆ కేపీ కోపంగా అనడంలో నాకు కోపం వచ్చే మాట్లాడడంలో కానీ అందులో స్వార్థం లేదు, నిజమే ఉంది. ఈ ఆస్తి మాత్రం శోభచంద్రది, అనుభవిస్తుంది మనం, అంటే భూమికే కదా ఇదంతా చెందేది. ఇప్పుడు కేపీ చెప్పదాకా కూడా నాకు అర్థం కాలేదు. అందుకని లాయర్కి ఫోన్ చేసి రేపు రమ్మని చెప్పాను. ఆస్తి మొత్తం ఎలాగైనా భూమి పేరిట చేస్తాను. ఎందుకంటే కేపీ అన్న మాటలే రేపు ఊరి వాళ్ళందరూ అంటున్నారేమో. ఎందుకంటే మన వెనకాల మన వీపు కనబడుతుందా? ఆ కేపీ కోపంగా మాట్లాడిన వాస్తవాన్ని బయట పెట్టాడు అని అంటుండగా, ఏంటి బావా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అయినా ఇది అక్కస్తే కానదట్లేదు, కానీ నీ కష్టం కూడా ఉంది కదా, కాస్త నువ్వు కూడా ఆలోచించాలి కదా. లేదు, ఎట్టి పరిస్థితిలో నేను ఏం ఆలోచించే సిచ్యువేషన్లో లేను అపూర్వ. ఆస్తి శోభచంద్రదే, శోభచంద్ర తదంతరం భూమి కాబట్టి రేషానికైనా నేను పోకుండా ఇక తన గురించి ఆలోచించి 10 మంది వాళ్ళ ముంగట నేను పరువు పోగొట్టుకోకుండానే భూమి పేరిట ఆస్తి రాసిస్తాను. నాకు తెలుసు బావా, 20 ఏళ్ల నుంచెలి నిన్ను పెళ్లి చేసుకుంది నీ కోసం కాదు, ఆస్తి కోసం, ఆస్తిని నా గుప్పెట్లో పెట్టుకోవడం కోసం. కానీ నువ్వు మాత్రం పెద్ద గొప్ప నిర్ణయం తీసుకొని నీ కూతురికి ఆస్తి రాయించాలని చెప్పేసి ఆలోచిస్తున్నావా? నేను ఎలా ఊరుకుంటాను? ఆస్తి పోనివ్వను. నువ్వు లాయర్ని పిలిపించి సంతకం పెట్టితే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? అందుకనే నేను మొదలనే నరకాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను అని చెప్పేసి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇలా బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోయాను బావా. ఒకప్పుడు నువ్వు డ్రింక్ చేస్తుంటే వద్దు బావా, హెల్త్ కండిషన్ కరెక్ట్ లేదు బావా అన్నదాన్ని ఈరోజు నీ బాధను తట్టుకోలేక నేనే మరీ తీసుకొని వచ్చాను బావా, తీసుకొని తాగు బావా అనే విధంగా తన చేతులతో ఇక గోళీలు వేసింది. ఆ డ్రింక్ వెంటనే శరత్చంద్ర చేతికిస్తుంది. ఈలోపు వెంటనే ఇక కేపీ ఉన్న భూమి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. త్వరగా పదండి మావయ్య, నాన్నకి ఏం జరిగినా మళ్ళీ కాపాడుకునేంత ఆలోచన సిచ్యువేషన్ కూడా రాదు. ఆ అపూర్వ కుట్రకు నాన్న ఎంత బలవుతున్నాడో నాన్నకు కూడా అర్థం కావట్లేదు అనే విధంగా త్వరగా ఇంటికి వస్తూ ఉంటారు. గేట్ దగ్గరకు వచ్చేస్తారు. ఏలోపు బావా నువ్వు తాగు బావా అని చెప్పేసి చేతిలో డ్రింక్ పెట్టేసరికి థ్యాంక్ యూ అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఇక అపూర్వ ఈ రోజుతో నువ్వు సంతకం పెట్టాలనుకుంటున్న ఆస్తి పేపర్ల మీద నా పేరు మీద ఆస్తి రాంచుకొని నీ చేత సంతకం పెట్టించుకుంటాను బావా అని అపూర్వ అనుకుంటుంది. ఈలోపు తాగు బావా తాగు అని విధంగా అంటుండగా అలా వెంటనే తాగబోతుండగా బయట నుంచి వెళ్ళి హారం
సౌండ్ వినవస్తుంది, అంటే కార్ సౌండ్ వినబడుతుంది. ఒక్కసారిగా అపూర్వ, నక్షత్ర షాక్ అయిపోతారు. భూమిని చూసిన అపూర్వ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ టైంలో ఇక్కడికి వస్తుంది? దీనికి తెలిసిందా ఏంటి? ఈ కేపీ కాడికి వెళ్ళి తీసుకొచ్చాడా ఏంటి అనే విధంగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళేంటి ఇప్పుడు వచ్చారు? ఎలాగైనా మొదలు నేను నరకాలనుకుంటున్న టైంలో ఈ కేపీ గాడు ఆ భూమిని తీసుకొని వచ్చాడు అని చెప్పేసి ఇక నక్షత్రకు అపూర్వ సైగ చేస్తుంది. అపూర్వ, నక్షత్ర ఇక చిరచంద్ర దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఏంటి మమ్మీ ఈ భూమి ఇప్పుడొచ్చింది ఎటుగాని టైంలలో అని అంటుండగా, అదే బేబీ నాకు అర్థం కావట్లేదు, ఈ కేపీ కాడు వెళ్ళి నిజాన్ని చెప్పి తీసుకొని వచ్చినట్టు అనిపిస్తుంది అని అంటుండగా భూమి కంగారుతో వెంటనే చిరచంద్ర దగ్గరకు వచ్చి, నానా నీకేమీ కాలేదు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అసలు నువ్వెందుకొచ్చా వీడికి అని చిరచంద్ర అడుగుతుండగా, పిన్నెక్కడా అని అడుగుతుండగా, అసలు నీకేం కావాలో చెప్పు, అపూర్వతో నీకేం పని అడుగుతుండగా అపూర్వ షాకింగ్గా, ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఆస్తి నా పేరు మీద రాయడానికి వీల్లేదు నాన్న, అలా చేస్తే మీరు ప్రమాదంలో పడతారు నాన్న అని చెప్పేసి భూమి అంటుంది. ఒక్కసారిగా చిరచంద్ర ఆశ్చర్యంగా, నేను ప్రమాదంలో పడడం ఏంటి అనే విధంగా అడుగుతూ ఉంటా. ఇక ఏంటి ప్రమాదం అని చెప్పేసి దీనికి తెలిసిపోయిందా అని ఇక డౌట్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే చిరచంద్ర, నాకు ప్రమాదమా? ఎవరి వల్ల నాకు ప్రమాదం అని ఈ విధంగా క్వశ్చన్ వేస్తూ ఉంటాడు భూమిని. భూమి ఆలోచిస్తుండగా వెంటనే, పిన్ని వల్ల ప్రమాదం నాన్న అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు? లేనిపోని నిందలు అపూర్వ మీద వెయ్యాలని చూస్తున్నావా? అవును నాన్న, నేను మాత్రం నీకు చెప్పేది నిజమో అబద్ధమో నీ మనసాక్షికి తెలిస్తే చాలు. ఈ ఆస్తి ఏమైతే నువ్వు నా పేరు మీద రాయాలనుకున్నావో అప్పుడే నిన్ను ఇక ఏకంగా ప్రాణాలు తీయడానికి కూడా వెనుక ముందు ఆలోచించకుండా చేస్తున్నారు. ఏంటి అసలు లేనిపోని నిందలు వేసి కుటుంబాన్ని విడగొట్టాలని చెప్పేసి ఇక ఆస్తి కోసమని ఇలా ఆలోచించావా అని భూమిని క్వశ్చన్ వేస్తూ ఉంటాడు చిరచంద్ర. అప్పుడు కేపీ, నాకు తెలిసి చిరచంద్ర గారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మడు. కసాయివాడు గొర్రెను బలిచినట్టుగా మీరు ఎన్నిసార్లు అపూర్వను నమ్ముతూనే ఉంటారు. కావాలంటే అందులో ఏం కలిపారో కూడా అపూర్వకు ఖచ్చితంగా తెలుసు. నీకు ప్రేమగా మందు తీసుకొచ్చి ఇచ్చిందంటే దాని వెనకాల అపూర్వ కుట్ర ఉందని కూడా తెలుసు అని అంటుండగా, ఏ కేపీ, ఏదో ఇప్పుడు నీ మాటకు తగ్గానని చెప్పేసి నీ మాట విన్నానని ఇక రేషన్తో నా కూతురికి ఆస్తి రాసిస్తానని చెప్పేసి నువ్వు అనుకున్నావేమో, కానీ అపూర్వ మీద నింద వేస్తే మర్యాద దక్కదు అని చెప్పేసి చిరచంద్ర కోపంగా అంటాడు. ఆహా అవునా, ఇందులో ఏమీ కలపలేదని చెప్పేసి అంటే మరుక్షణం ఇక నేను చెప్పిన ఈ నోటితోనే భూమికి ఆస్తి రాయడం కాదు, చిల్లి గవ్వ కూడా ఇవ్వకండి, ఎందుకంటే ఆస్తి మొత్తం అపూర్వ పేరు మీద రాసుకోండి అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు ఇందులో ఏం కలిపిందో ఏం కలిపేదేదో నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి అనేసరికి వెంటనే ఇక బయట పారవసరికి అది వచ్చి పిల్లి తాగేస్తుంది. పిల్లి అక్కడికక్కడ పడిపోతుంది. ఒక్కసారిగా షాకింగ్గా అందరూ చూస్తూ ఉంటారు. ఇప్పుడు చూసారా చిరచంద్ర గారు, నేను చెప్పాను కదా, మీరు అపూర్వను గుడ్డిగా నమ్మి మీ ప్రాణాల మీదకి మీరే తెచ్చుకుంటున్నారు. అపూర్వ అని గట్టిగా పిలుస్తాడు చిరచంద్ర. ఉలిక్కిపడి, ఏంటి బావా ఏం జరిగింది, ఈ భూమి ఎందుకు వచ్చింది అని తెలియనట్టు అడుగుతుంది. అపూర్వ, నిజం చెప్పు, భూమి పేరు మీద ఆస్తి రాస్తానని చెప్పేసి అనేసరికి నువ్వు కావాలని నన్ను చంపే ప్రయత్నం చేసావు కదా. ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు? నిన్ను చంపుతానా? నీవు నా ప్రాణం బావా, ఈ ఆస్తి కోసం నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి బావా? నిజం చెప్తావా లేదా? నువ్వు అందులో నన్ను చంపడానికే టాబ్లెట్లు కలిపావని నాకు అర్థమవుతుంది. నువ్వు పోసిన మందులోనే తీసుకొచ్చి నాకు ఇచ్చావు. అది అలా తాగగానే ఎలా పడిపోయింది, దానికి పక్షవతం కింద కూడా వచ్చింది. అంటే భూమికి ఆస్తి రాయకుండా ఉండడానికి నన్ను శాశ్వతంగా బెడ్డికి అంకితం చేయాలని నువ్వు పక్కాగా ప్లాన్ చేసావని అర్థమవుతుంది బావా. ఆ కేపీ భూమి మాటలు పట్టుకొని నన్ను అపార్థం చేసుకోకు బావా. అవును డాడ్, వీళ్ళు కావాలని అమ్మ నిన్ను దూరం పెట్టడానికి ఈ భూమి ఆడుతున్న నాటకం. నేను నాటకం అయితే అక్కడ పోసింది అక్కడ పడిపోయింది, అది నాటకం కాదు కదా నక్షత్ర. అయినా మీరు వెనకాల నాన్న వెనకాల ఎన్ని కుట్రలు చేస్తున్నా మా అమ్మ ఏదో ఒక రూపంలో మా నాన్నను కాపాడుకుంటూ వస్తుంది. ఆఖరికి మీరు నన్ను చంపాలని చూసినా కూడా మా అమ్మే నన్ను కాపాడుకుంటూ ఇక్కడి దాకా నన్ను బ్రతికించింది.
మీ బండారం ఏదో ఒక రోజు బయటపడుతుందిలే. ఇక నాకు ఆస్తి అవసరం లేదు. నాన్న మంచిగా ఉంటే హ్యాపీగా ఉంటే సరిపోతుంది అనుకున్నాను, కానీ ఏకంగా ఆస్తి కోసం మా నాన్నను కూడా చంపాలనుకున్న మీలాంటి వాళ్ళు బ్రతకడానికి కూడా వీల్లేదు అని అంటుండగా వెంటనే చంద్ర అపూర్వ జుట్టు పట్టి, నిజం చెప్తావా లేదా? నువ్వు నన్ను ఆస్తి కోసం చంపడానికి ప్రయత్నించావు కదా? లేదు బావా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను ఆస్తి కోసం అలా చేయలేదు బావా. అసలు నేను అందులో ఏమీ కలపలేదు. వీళ్ళే నాటకం ఆడుతున్నారు బావా. అయితే నీ మనసులో ఏం లేదంటే వెంటనే లాయర్ని పిలిపించి భూమి ఆస్తి పేపర్లు తనకిచ్చేస్తానని చెప్పేసి అప్పటికప్పుడు లాయర్కి ఫోన్ చేసి రప్పించి భూమికి ఇక సంతకాలు పెట్టించి ఆస్తి పేపర్లు తన చేతిలో పెట్టేసరికి అపూర్వ నక్షత్ర షాక్ అయిపోతారు. ఇక వెంటనే నిజస్వరూపం అపూర్వ తెలిసిన తర్వాత చంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? భూమికి ఆస్తి పేపర్లు ఇచ్చిన తర్వాత ఇక ఏకంగా చంద్రకు అపూర్వ వల్ల ప్రాణప్రాయం, ఇక ఎలాగైనా తన ప్రాణాలు తీయాలని చెప్పేసి అనుకుంటుంది కదా. అసలు భూమి ఆస్తి పేపర్లు తీసుకుంటుందా లేదా అని తెలుసుకుందాం.